తీర్థం తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? తీర్థం తీసుకునేప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం అని ఏ దేవుడి పేరు, ఏ దేవుడి పూజ చేశామో ఆ దేవుడి పేరు చెప్పి ఆ తీర్థాన్ని పాదోదకం, పావనం, శుభం అనేటువంటి మాటలతో తీర్థాన్ని మనం పుచ్చుకుంటాం. లేదా బ్రాహ్మడు ఆ మంత్రాన్ని చెప్తూ మనకి తీర్థాన్ని ఇస్తాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతోంది మనకి? 3 రకాలుగా అకాల మృత్యుహరణం, అకాలంగా వచ్చేటువంటి మృత్యువుని హరింపచేసే శక్తి ఈ తీర్థానికి ఉందిట. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సకల వ్యాధుల్ని నివారింపగలిగేటువంటి శక్తి దీనికి ఉంది. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, అన్ని పాపాలని కూడా ప్రక్షాళన చేయగలిగేటువంటి శక్తి ఈ తీర్థానికి ఉంది. ఆ దేవత పాదోదకం కాబట్టి దానికి ఉంది. పావనం, శుభం, పావనం చేస్తుంది మనకి ఆది భౌతికంగా, ఆది దైవికంగా, ఆధ్యాత్మికంగా ఉండేటువంటి 3 రకాల దోషాలని తీసేస్తుంది. తీసి మనని పావనం చేసి మనకి శుభాన్ని కలుగ చేస్తుంది. కాబట్టి ఈ తీర్థానికి ఉండేటువంటి ఫలితాలు చెప్పడానికి వీల్లేదు. ఎందుకు? పాపాలని పోగొడుతోంది, మనకున్నటువంటి వ్యాధుల్ని పోగొడుతోంది, అదేవిధంగా మనకి అకాల మృత్యువుని కూడా తొలగిస్తోంది. అందుకని తీర్థం అంటే మామూలు విషయం కాదు. తీర్థాన్ని సాక్షాత్తు భగవంతుడి పాదోదకం, దాన్ని మనం తీసుకుంటున్నాం అనేటువంటి భావనతో తీసుకోవాలి. మనలో ఉండేటువంటి దోషాలన్నిటి కూడా అది పోగొడుతుంది. ఆ తర్వాత తీర్థాన్ని ఎన్ని విధాలుగా తీసుకోవాలో కూడా తెలుసుకోవాలి. ఎవరైనా ఉపవాసం ఉన్నారనుకోండి, ఏకాదశి కానీ, చతుర్మాస్య దీక్ష కానీ, లేదా శివరాత్రి కానీ, లేదా ఒక దీక్షలో ఉన్నారు, ఉపవాస వ్రతంలో వాళ్ళు ఉన్నారు, అలాంటప్పుడు తీర్థాన్ని ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. 3 సార్లు తీర్థాన్ని తీసుకోకూడదు. అదేవిధంగా శ్రీ విద్యోపాసన ఉన్నటువంటి వాళ్ళు, ఉపాసనా పరులైతే 4 సార్లు తీర్థాన్ని తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి శ్రీ విద్యోపాసన కానీ ఏదైనా విశేషమైనటువంటి ఉపాసనలు ఉన్నప్పుడు తీర్థాన్ని, గురుపాదుకల్ని తల మీద పెట్టుకుని గురుపాదుకల్ని నమస్కరించుకుని ఆ తర్వాత మాత్రమే వాళ్ళు తీర్థోదకాన్ని స్వీకరించాలి. ఎవరైనా మామూలు వాళ్ళు మామూలుగా అయితే 3 సార్లు తీర్థాన్ని తీసుకోవాలి. 3 సార్లు దేనికి తీసుకుంటున్నాం? ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, అధిదైవిక 3 రకాలుగా ఉండేటువంటి దోషాన్ని మనకి తీసేస్తుంది. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా మనకి అపమృత్యు దోషాన్ని తొలగించడానికి ఒకసారి, మనలో ఉన్నటువంటి వ్యాధి నివారణ చేయటానికి ఒకసారి, అదేవిధంగా మనలో ఉన్నటువంటి పాప ప్రక్షాళన చేయటానికి ఒకసారిగా మనం 3 సార్లు తీసుకుంటాం. అంతేకాదు మనలో ఉన్నటువంటి సత్వ రజస్తమో గుణాలకి సంకేతంగా ఆ 3ంటిని కూడా మనకి అదుపులో ఉంచి మనని మంచి మార్గంలో తీసుకెళ్లడానికి కూడా మనం తీసుకుంటూ ఉంటాం. త్రిదోషహరం అంటే మనకి వాత, పిత్త, కపదోషాలంటూ ఏర్పడుతూ ఉంటాయి. వాటి వలన వచ్చేటువంటి త్రిదోషహరమైనటువంటి హరం చేసి మనలో ఉన్నటువంటి ఆ 3 వలన వచ్చేటువంటి వ్యాధుల్ని కూడా అది నివారిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని అత్యధికమైనటువంటి ఫలాన్ని ఇచ్చి మనని మంచి మార్గంలోకి నడిపించి ఆ పాదోదకం వలన మనని ప్రక్షాళన చేసేటువంటి తీర్థాన్ని 3 సార్లు తీసుకోవాలి. మామూలు వాళ్ళైతే ఉపవాసం రోజు ఒకేసారి తీసుకోవాలి. ఉపాసనా పరులు 4 సార్లు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే, ఎవరైనా ఉపవాస వ్రతం చేసి 3 రోజులకి మించి ఉపవాస దీక్షలో ఉండి ఎలాంటి ఆహారాన్ని తీసుకోలేదనుకోండి, ఈ తీర్థమే వాళ్ళకి అమృతప్రాయమై వాళ్ళలో ఎలాంటి వ్యాధులు రాకుండా వాళ్ళకి ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది అని కూడా చెప్తారు. అంటే అంతటి దివ్యౌషధం, మనిషిని మహర్షిగా మార్చగలిగేటువంటి శక్తి ఎలాంటి ఈ తీర్థానికి ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దాన్ని తీసుకునేటువంటి పద్ధతుల్లో తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి ఆ విధంగా తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థం అంటే ఏమిటి? తీర్థం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం అసలు తీర్థం ఎలా తీసుకోవాలి, తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏమిటి, ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. కానీ అసలు తీర్థం అంటే ఏమిటి, తీర్థం ఎలా తయారవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. గంగాజలం, తర్వాత మనకి గుళ్ళల్లో పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఉండేటువంటి తీర్థాలు, దాని జలము, ఆ తర్వాత పాదోదకం అంటే ఏ దేవుడికైనా సరే, ఏ దేవతా విగ్రహానికైనా, ఏ దేవతా యంత్రానికైనా
సాలగ్రామాలకైనా అభిషేకించినటువంటి నీళ్లని మనం తీర్థంగా చెప్పుకుంటాం. ఆ తర్వాత తులసీ దళాలు వేసినటువంటి నీరు తీర్థం అవుతుందిట. అదేవిధంగా మారేడు దళాలు వేసినటువంటిది కూడా తీర్థంగా మారుతుంది అంటారు. అంతేకాదు, ఏదైనా ఒక మంత్ర జపాన్ని చేసి సంకల్పించి ఆ దేవతకి ఆ మంత్ర జపాన్ని అర్పిస్తున్నాము అనేటువంటి భావనతో ఉద్ధరినితో నీళ్లు వదలడంతో ఆ మంత్రశక్తి ఆ తీర్థంలోకి వెళుతుందిట. అది కూడా తీర్థంగా చెప్పుకుంటాం. కానీ నీటికి శబ్దగ్రాహక శక్తి ఉందిట. శబ్దగ్రాహక శక్తి అంటే ఏదైనా మనం మాట్లాడితే ఆ మంత్రశక్తి నిక్షిప్తం చేసుకోగలిగేటువంటి శక్తి జలానికి ఉందిట. అందుకని ఈ తీర్థాన్ని మనం సంకల్పించి ఏ మంత్ర జపం చేసినా సరే మనం సంకల్పించినటువంటి జలాన్ని ఒక ఉద్ధరిణితో తీసి పాత్రలో వేయటం వల్ల ఆ మంత్రంలో ఉండేటువంటి శక్తి కూడా అందులో నిక్షిప్తం అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. దీనికి ఆధునికంగా కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి. ఆ పరిశోధనలు ఏమిటంటే కొన్ని పాశ్చాత్య దేశాల్లో నీటి మీద అంటే జలంలో ఉండేటువంటి శబ్దగ్రాహక శక్తి ఎటువంటిది అని చెప్పేసి కొన్ని పరిశోధనలు చేశారు. అందులో ఏమిటంటే మామూలుగా నదీ నీళ్లు తీసుకొస్తే తెల్లని మందారంలాగా కనపడతాయి. దానిలో ఉన్నటువంటి అణువులు అంటే పరమాణు స్వరూపం లోపల ఎలా ఉంది అని ఒకే ఒక జలకణాన్ని తీసుకుని దాన్ని ఒక మైక్రోస్కోప్ లో చూశారు. అయితే నదీ జలం తెచ్చినప్పుడు లోపల తెల్లని వజ్రాల పేరులాగా ఆ కణాల పేరిక దానిలో ఉంది. ఆ తర్వాత బాగా మెటాలిక్ సౌండ్స్ చేశారట. అంటే డమడమడమని చెప్పేసి మెటల్స్ అన్నిటిని వాయించినప్పుడు దానిలో ఉన్నటువంటి కణాలన్నీ విడిపోయి అదొక అంధకార బంధురంగా కనిపించేటువంటి దానిలాగా ఆ శక్తి ఆ స్ట్రక్చర్ అలా కనపడిందిట. ఆ తర్వాత ప్రార్థన ముందర చేసినప్పుడు మామూలుగా ఉన్నటువంటి కణజాలము ప్రార్థన చేసిన తర్వాత ఒక వజ్రంలాగా మెరుస్తూ కనపడిందిట. ఆ తర్వాత కొంతమంది ఏమిటంటే నీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను అన్నప్పుడు అది మరికొంత ప్రకాశవంతంగా దానిలోని కణాలు వెలుగుతూ ఉన్నాయట. తర్వాత ఒక వ్యక్తి మనలాంటి మంత్రాలు కాదు తంత్రాలు కాదు, మనం మంత్రశక్తి ఉందని ఆ అక్షరాలకి వైబ్రేషన్స్ ఉన్నాయని శక్తి ఉందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ పాశ్చాత్యులకి మంత్రాలేమీ తెలియవు. కేవలం ఒక వ్యక్తి ఒక మాట అన్నట్ట, నీ వలన నాకు రోగం వచ్చింది కాబట్టి నేను నిన్ను చంపాలి అనుకున్నాను అని, యూ మేడ్ మీ సిక్ ఐ కిల్ యూ అన్నట్ట. అనగానే ఆ కణజాలంలో ఉండేటువంటి స్ట్రక్చర్ ఏ విధంగా మారిందంటే ఒక మనిషి బొమ్మ, ఆ మనిషి ఒక మారణాయుధాన్ని పట్టుకుని చంపడానికి సిద్ధంగా ఉన్నటువంటి బొమ్మ ఆ కణజాలంలో కనపడిందిట. ఒక్కొక్క కణంలో ఆ విధంగా ఉందిట. అంటే ఏమిటి, మనలో భావ ప్రకంపనలు ఎప్పుడు నెగటివ్ గా మారతాయో మనలో ఉన్నటువంటి మొత్తం జలంలో కూడా కణజాలంలో అలాంటి ప్రతిరూపాలు తయారవుతాయి, ఆ భావనలతో తయారవుతాయి, ఉద్రేకాలు పెరుగుతాయి అని చెప్పేసి మనకి సైంటిఫిక్ గా సైకలాజికల్ గా వాళ్ళు పరిశోధన చేసి చెప్పారు. అయితే దీని మూలం మనకి ఎలా కనిపిస్తోంది, శబ్దగ్రాహక శక్తి ఎప్పుడైతే నీటిలో ఉంది అని మనం తెలుసుకుంటున్నామో మన ఋషులు ఎంత గొప్పవాళ్ళు. మంత్ర జపం చేసి సంకల్పం చేసి ఆ నీటిని వదలగానే దానిలో కూడా ఆ మంత్రశక్తి నిక్షిప్తం అవుతుందని, దాన్ని తీసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి రోగాలు పోతాయి అనేటువంటి విషయాన్ని ఋషులు ఏనాడో కనుక్కొని దీన్ని తీర్థంగా తీసుకోమని ఈ విధంగా మంత్రజపం చేయమని కూడా మనకి చెప్పారు. అంటే శబ్దగ్రాహక శక్తి నీటిలో ఉంది అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. ఇలాంటి ఫోటోలన్నీ ఎవరైనా కావాలంటే వాటర్ ఇమేజెస్ అని నెట్ లో కొట్టి చూడండి, మీకు అందరికీ కనపడతాయి.